హలో అండి. ఈ వీడియోలో మనం ఎస్‌క్యూఎల్‌లోని హౌ టు ఫైండ్ టాప్ 3 ప్రొడక్ట్స్ విత్ ద హైయెస్ట్ టోటల్ సేల్స్ అనే రియల్ టైమ్ సినారియోని ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం. ఇక్కడ నేను ఈ టాపిక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం సేల్స్ టేబుల్ అనే టేబుల్‌ని క్రియేట్ చేశాను. అండ్ అందులో కొన్ని రోస్‌ని ఇన్సర్ట్ చేసున్నాను. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఈ టేబుల్ క్రియేషన్ డేటాని నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మనం ఇక్కడ సేల్స్ టేబుల్ అనే టేబుల్‌లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఏం డేటా ఉందో చూద్దాం. ఇక్కడ మనకి టోటల్‌గా 5 కాలమ్స్ ఉన్నాయి. సేల్స్ ఐడీ, ప్రొడక్ట్ నేమ్, క్వాంటిటీ సోల్డ్, ప్రైస్ పర్ యూనిట్ అండ్ సేల్స్ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాప్‌టాప్ అనే ప్రొడక్ట్‌లో చూడండి. ఈ సేల్స్ డేట్ 1 ఫిబ్రవరి 2025న ల్యాప్‌టాప్ అనే ప్రొడక్ట్ 10 క్వాంటిటీస్ సోల్డ్ అయ్యాయి. అంటే ఈచ్ ప్రొడక్ట్ ప్రైస్ వచ్చేసి 55,000 అనమాట. సో, ఇక్కడ మనం టోటల్ సేల్స్ అనేది ఇక్కడ ఇవ్వలేదు. సో, ఒకవేళ మనం టోటల్ సేల్స్‌ని కాలిక్యులేట్ చేయాలి అనుకుంటే క్వాంటిటీస్ సోల్డ్ ఇంటూ ప్రైస్ పర్ యూనిట్ ఏసుకుంటే మనకి టోటల్ సేల్స్ అనే కాలమ్ యాడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మన సినారియోలో ఏం సాల్వ్ చేయాలంటే టాప్ 5 ప్రొడక్ట్స్ విత్ హైయెస్ట్ సేల్స్ కావాలి కాబట్టి మనకిక్కడ టోటల్‌గా ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే ల్యాప్‌టాపు, టాబ్లెట్, స్మార్ట్ ఫోను, స్మార్ట్ వాచ్ అండ్ హెడ్‌ఫోన్స్ టోటల్‌గా 5 ఉన్నాయి. దీంట్లో మనం టాప్ 3 హైయెస్ట్ సేల్స్ ఉన్న ప్రొడక్ట్స్‌ని మాత్రమే అవుట్‌పుట్‌లో చూపియాలి. సో, ఇప్పుడు మనం క్వెరీ రాద్దాం. సో, ఇక్కడ నేను సెలెక్ట్ స్టేట్‌మెంట్ యూజ్ చేస్తున్నాను. సో, సెలెక్ట్ స్టేట్‌మెంట్‌లో నేను ఫస్ట్ ప్రొడక్ట్ నేమ్ ఇస్తాను. అండ్ నేను ఇక్కడ ప్రొడక్ట్ నేమ్స్ అంతా గ్రూప్ చేస్తాను. ప్రొడక్ట్ నేమ్, కామా సో, ఈచ్ ప్రొడక్ట్‌కి నాకు టోటల్ సేల్స్ కావాలి కాబట్టి నేను ఇక్కడ సమ్ అనే అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేసి నాకు టోటల్ సేల్స్ లేదు కాబట్టి నేను క్వాంటిటీ ఇంటూ ప్రైస్ పర్ యూనిట్‌ని మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు నాకు టోటల్ సేల్స్ వస్తుంది. క్వాంటిటీ ఇంటూ ప్రైస్ పర్ యూనిట్ అనే కాలమ్ నేమ్ ఇస్తున్నాను. యూనిట్. సో, ఇందాక మనం టేబుల్‌లో చూసాం గదా! క్వాంటిటీ అనే కాలమ్ అండ్ ప్రైస్ పర్ యూనిట్ అనే కాలమ్‌ని నేను మల్టిప్లై చేస్తున్నాను. అండ్ ఈ కాలమ్‌కి నేను అలియాస్ నేమ్ టోటల్ సేల్స్ అని ఇస్తాను. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? సేల్స్ టేబుల్. సేల్స్ టేబుల్. ఓకే. సో, ఇక్కడ నేను గ్రూప్ బై క్లాస్ యూజ్ చేస్తున్నాను. గ్రూప్ బై. సో, ఈ గ్రూప్ బై క్లాస్‌లో నేను ప్రొడక్ట్ నేమ్ అని ఇస్తున్నాను. ప్రొడక్ట్ నేమ్. సో, ఇక్కడ నేను గ్రూప్ బై క్లాస్‌లో ప్రొడక్ట్ నేమ్ ఇస్తే అండ్ ఇది సెలెక్ట్ స్టేట్‌మెంట్‌లో గూడా ఈ కాలమ్ నేమ్ మనం స్పెసిఫై చేయాలనమాట. సో, ఇప్పుడు ఈ గ్రూప్ బై క్లాస్ ఏం చేస్తుందంటే ఈ ప్రొడక్ట్ నేమ్ అనే కాలమ్‌లో మనకి ప్రొడక్ట్ నేమ్స్ ఉన్నాయి గదా! ల్యాప్‌టాపు, స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోను, హెడ్‌ఫోన్స్ అలాగా కామన్‌గా ఉన్న వాల్యూస్‌నంతా గ్రూప్ చేస్తుంది. అంటే ల్యాప్‌టాప్ అనే నేమ్ ఎక్కడైతే ఉంటుందో ఆ ల్యాప్‌టాప్స్‌నంతా గ్రూప్ చేస్తుంది. సో, ఆ గ్రూప్ నుంచి మనం సమ్ ఆఫ్ టోటల్ సేల్స్‌ని కాలిక్యులేట్ చేస్తున్నాము. సో, గ్రూప్ బై ప్రొడక్ట్ నేమ్. సో, ఇక్కడ నేను ఈ క్వెరీ రన్ చేస్తాను. సో, ఇక్కడ కాలమ్ నేమ్ వచ్చేసి క్వాంటిటీ సోల్డ్ అనమాట. సో, అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. క్వాంటిటీ సోల్డ్ ఇంటూ ప్రైస్ పర్ యూనిట్. సో, అగైన్ నేను ఈ క్వెరీ రన్ చేస్తున్నాను. అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో, ఇక్కడ అవుట్‌పుట్‌లో చూడండి. మనకి ఈచ్ ప్రొడక్ట్ యొక్క టోటల్ సేల్స్ వచ్చింది ఇక్కడ. సో, ల్యాప్‌టాప్‌కి 19,46,000 అనేది టోటల్ సేల్స్. స్మార్ట్ ఫోన్‌కి 28,16,000 అనేది టోటల్ సేల్స్ అనమాట. సో, ఇప్పుడు నాకు ఈ 5 ప్రొడక్ట్స్‌లో నుంచి ఓన్లీ టాప్ 3నే నేను ఫిల్టర్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను డిసెండింగ్ ఆర్డర్‌లో ఇస్తే నాకు హైయెస్ట్ సేల్స్ ఉన్న వాల్యూస్ టాప్‌లో వస్తాయి. సో, నేను ఇక్కడ గ్రూప్ బై క్లాస్ తర్వాత ఆర్డర్ బై అనే క్లాస్‌ని యూజ్ చేస్తున్నాను. ఆర్డర్ బై టోటల్ సేల్స్ అని ఇస్తాను. ఈ కాలమ్ నేమ్. సో, ఇప్పుడు నేను ఈ క్వెరీ రన్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి ఈ వాల్యూస్‌నంతా డిసెండింగ్ ఆర్డర్‌లో వచ్చాయి. సో, దీని నుంచి నేను అగైన్ ఓన్లీ టాప్ 3నే కావాలి కాబట్టి నేనిక్కడ లిమిట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తున్నాను. లిమిట్. సో, లిమిట్ నేను టాప్ 3 కావాలి కాబట్టి 3 అని ఇస్తాను. సో, అగైన్ నేను ఈ క్వెరీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి టాప్ 3 ప్రొడక్ట్స్ విత్ హైయెస్ట్ సేల్స్ అనేది అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే చేస్తుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.